కాబట్టి నాకు ఏంటంటే ఒక కొంచెం టైం కావాలి. ఈడ నేను నిన్నేం వదులుకోలేను, నేను నిన్ను ఇన్స్పెక్టేషన్ నేను ఉండలేదు. వదులుకోలేను అన్నప్పుడు నువ్వు ఫోన్ చేస్తే లేపాలి, అట్లీస్ట్ మాట్లాడాలి. నువ్వు నాకు ఫోన్లే చేయకు, నాకు నీతో మాట్లాడాలి లేదు, నువ్వు నాకు ఫోన్ బాధనే అది కదా. అదే చెప్తున్నావు, నోట్తో చెప్పాల్సింది అదే బాధ, అదే బాధ నోట్తో చెప్పాల్సింది, అదే బాధ నోట్తో చెప్పాల్సింది అయిపోతుండే కదా. అది నువ్వు తర్వాత నేను వస్తున్నా ఉన్నా అన్న కూడా మనిషి నీ ముందు ఉండడు. అదైతే గుర్తుపెట్టుకో చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా. మనిషి ఉన్నప్పుడే మనిషి వాల్యూ తెలుస్తుంది. మనిషి దూరంగా వెళ్ళిపోయింది అనుకో మనిషి వాల్యూ తెలియదు. అట్లా విఘ్న బాగుండు. ఇప్పుడు ఇవన్నీ చేసేదానికన్నా అట్లా విఘ్న అది ఎన్నడున్నా ఇచ్చేదే కదా నాన్న. ఇప్పుడు ఆ రోజే ఉన్నాయి, కాకపోతే తక్కువ ఉండే ఆ రోజు. నేనైతే ఇప్పుడు ఇదే చెప్తున్నాను విజయ్, ప్లీజ్ అర్థం చేసుకో. వెళ్ళు, నేను మళ్ళీ కలవాలనుకుంటున్నాను కాబట్టి నేను నిన్ను నిలబడుతున్నా. ఏమని అనుకో. ఆయన కోపంలో అయితే ఉన్నాడు. ఆయన కోపపడ్డంలో అయితే తప్పు అయితే నాకైతే అనిపించలే, కానీ నాకే తెలియదు. కానీ ఏదో కొంచెం బాధ అయితే అనిపించింది. ఛానల్ నేను వీడియోలు చేస్తున్నా లేదో తెలియదు, నాకు నిజంగా చెప్తున్నా చాలా బాధ అనిపిస్తుంది. అందుకే బట్టలన్నీ ప్యాక్ చేసుకుంటున్నా, వెళ్ళిపోదాం అని చెప్పేసి. నిన్న నవ్విన నవ్వుల వెనుక ఇంత దుఃఖముందా నయవంచక. మాటలు కూడా వస్తారు, కళ్ళకి నీళ్ళు వస్తున్నాయి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు పర్సన్ ఛాంపియన్ 07. యాక్చువల్లీ నెక్స్ట్ వీడియోస్ అనేది వస్తాయో మన ఛానల్ నుంచి అయితే తెలియదు. నేను నిన్న శ్యామనవాడి ఇంటికి వెళ్ళినా కదా, ఈవెన్ నన్ను ఎందుకో ఇంటికి పోయేసి అంత బతిమలాడి అన్ననే కదా నేను చేసిన తప్పే అన్న పోనీ అని చెప్పేసి బతిమలాడుకుందామని చెప్పేసి ఇంటికి పోయేసి మాట్లాడితే చాలా సింపుల్గా నేను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోమని చెప్పేసి అన్నాడు. నాకు నిజంగా చెప్తున్నా, ఇంతగా దిగజారి అడగడం అంటే నాతో అయితలేదు. సరే ఇట్లయితే పెట్టేసుకో. అవి నువ్వు ఇచ్చిన అయితే లెక్క దేని లెక్క దానికే ఉండాలి కదా. పైసలు ఇచ్చి వెళ్ళిపోమంటారు నువ్వు కూడా. పైసలు మ్యాటర్ కాదు, నువ్వు వదులుకోవు, నేను నన్ను వదులుకోను. ఒకటి చెప్తున్నా నేను, నాకు ఏం లేదు. నాకు ఇప్పుడు మొన్న నేను కొంచెం బాధ అనిపించింది మనసు. ఇగో బాధ మొన్న కొంచెం బాధ అనిపించింది, నాకు కొంచెం బాధ ఉంది. అది ఈ టైంలో ఇంకోటి ఏంటంటే, అది మనసులో పెట్టుకొని, ఆ బాధ మనసులో పెట్టుకొని మనం మనిషితో ఉన్నాం అనుకో, ఇంకా గొడవలు అవుతాయి, ఇంకా వేరే అయిపోతుంది సిచ్యువేషన్. కాబట్టి నాకు ఏంటంటే ఒక కొంచెం టైం కావాలి. ఈడ నేను నిన్నేం వదులుకోలేను, నేను నిన్ను ఇన్స్పెక్టేషన్ నేను ఉండలేదు. వదులుకోలేను అన్నప్పుడు నువ్వు ఫోన్ చేస్తే లేపాలి, అట్లీస్ట్ మాట్లాడాలి. నా అట్లీస్ట్ ఫోన్ లిఫ్ట్ చేసి నువ్వు చేసి నాకు మంచి అనిపించలే, నువ్వు నాకు ఫోన్లు చేయకు. ఎట్లా అదే చెప్తున్నా, నీ బాధ అనిపిస్తుంది, నీ బాధనే చెప్పు నాతో. నువ్వు నాకు ఫోన్లే చేయకు, నాకు నీతో మాట్లాడాలి లేదు, నువ్వు నాకు ఫోన్ చేయకు. అదే చెప్తున్నావు, నోట్తో చెప్పాల్సింది అదే బాధ, అదే బాధ నోట్తో చెప్పాల్సింది, అదే బాధ నోట్తో చెప్పాల్సింది అయిపోతుండే కదా. అది అన్ని లోపల పెట్టుకుని ఎన్నిసార్లు ఇవే ఫోన్లు లిఫ్ట్ చేయకుండా ఇవన్నీ చేసుకుంటావు, ఇవన్నీ చేస్తావు. ఇంకా ఫోన్లు లేపకపోవటం తప్పు కాదు, నువ్వు చేసిన దానికి ఇది పెద్ద తప్పు కాదు, నీదే పెద్ద తప్పు. నేనే ఇస్తున్నా, పెట్టుకో. అదే ఉండని వెళ్ళిపోవాలి అంతే కాదు. ఇట్లా కాదు, అది కాదు, ఇది దేని లెక్క దానికే. నేను ఇది ఇంకోటి ఏంటంటే అదే చెప్తున్నా, మంచిగా ఉన్నప్పుడు నువ్వు పిలిచి నాకు ఇచ్చుంటే దీన్ని నేను హ్యాపీగా నేను తీసుకునేటోని. ఇట్లాంటి సిచ్యువేషన్ లో ఆంటీ తీసుకొచ్చి ఇగో నీ పైసలు నువ్వు తీసుకో, నువ్వు ఇంట్లోకైనా వెళ్ళిపోయి మళ్ళీ నేను విలువ అన్న చూసుకోవా, నాకు మంచి అనిపించలే. మళ్ళీ విలువ అంటే పైసల విషయంలో పోవద్దు. ఇగో మన పైసా ఎవరికైనా అది పానం మీదకి తెస్తుంది. ఏది పైసలు మీకైనా పానం మీద వస్తుంది, నాకు పైసలు ఇచ్చి వెళ్ళనని జరిపేసారు అంతే కదా. జరిపేస్తే జరిగే బంధం కాదులే అది. ఆల్రెడీ తీసుకొచ్చి ఇచ్చినావు అప్పుడు. అదే చెప్తున్నా, నేను బంధం ఉందనుకొని ఇచ్చిన, నువ్వు బంధం తెగొట్టడానికి ఇస్తున్నావు. ఒక మాట అనొద్దని ఇచ్చినా, నువ్వు నీ మాటలు మాట్లాడదని ఇస్తున్నావు. పైసలు
ఎవ్వరికైనా అది పానం మీదకి వస్తది, ఉన్నప్పుడు ఇవ్వటమే కరెక్ట్. అదే చెప్తున్నా, ఉన్నప్పుడు ఇగో, ఇచ్చింటే మంచిగా ఎన్నో- ఉంటుండే. ఎన్నో కానీ ఇట్లాంటి సిచ్యువేషన్ ఇస్తున్నా చూస్తా, ఇది కరెక్ట్ అనిపించలేదు నాకు. వాళ్ళు పెద్ద మనుషులది ఎట్లుంటది తెలుసా ఆలోచన. ఎన్నో బంధాలు, పైసలు, ఆడోళ్ళు ఇట్లాంటి సొంతమైన కడుపులో పుట్టిన వాళ్ళే ఇట్లాంటి విడిపోతారు. వాటి వల్ల విడిపోతాయి. నాకు నీకు అది ఉండదు. అందరూ మనుషులు అట్లా ఉంటారేమో విజయ్, కానీ నేను అట్లా లేను. అట్లా ఉండుంటే నేను ఆలోచించుకున్నాను కాదు. మనము అను ఒక మాట అదే చెప్తున్నా, ఒక మాట వాడు అంటున్నాడు కాబట్టి నేను ముందుకు ఒక స్టెప్ తీసుకొచ్చి నేను ఇచ్చి ఇంటి వరకు వచ్చిన నేను ఆలోచన అవన్నీ తీసుకొని ఇప్పుడు అదే నేను కాదు వద్దు అనుకుంటే అది వేరేలా అవుతుంది. ఒకటే విజయ్, ఎప్పుడో ఎవరో తయారు మధ్యలో చేసి వచ్చినందుకు వాడిని ఎవరి గురించో మన ఇద్దరం గొడవ పడి ఆడ నువ్వు నన్ను కొట్టినందుకు ఇంత దూరం వచ్చింది. ఊపిరి మాత్రం ఉన్న పళంగా పోతున్నట్టుందే. ఇంత దూరం వచ్చింది. నేను కొట్టినా అంటే దానికి నువ్వు ఒక reason నమ్ముతావా? ఉంది. ఇప్పటిదాకా కూడా నాకు చెప్పలే. ఇగో ఇప్పుడు నువ్వు వచ్చినాక నాకు తెలిసి కొట్టుడు నువ్వు నమ్ముతావో నమ్మవు. ఇప్పటిదాకా చెప్తే నీకు ఎప్పుడో ఫోన్ చేసి నేను క్లాస్ వీక్తుంటి. అట్లా వీక్నా బాగుండు. ఇప్పుడు ఇవన్నీ చేసేదానికి అట్లా ఇక వీక్నా అది ఎన్నడున్నా ఇచ్చేదే కదా నాన్న. ఇప్పుడు ఆ ఇయ్యటమే రోజే తప్పదు అన్నది కదా. కదా, అప్పుడే ఒక ఆ రోజే ఉన్నాయి, ఆ రోజే కాకపోతే తక్కువ ఉండే ఆ రోజు. కిరి బిక్కిరి చేసే బాధే చుట్టుముట్టిందే. ఏ రోజైనా పైసే ఏం లేదు విజయ్, నాకు నీతో ఏం లేదు. కొంచెం నా మనసు బాధ టైం చేసుకోండి, ఎవరి దాని సెట్ కొంచెం అయిపోతుంది. టైం తీసుకుంటే అన్ని ఒక మనసు బాధ ఉన్నప్పుడు, ఇప్పుడు మనసు బాధ ఉన్నప్పుడు ఏమైతుంది అంటే మనం కలిసినా కూడా ఆ పాత తీయలేము, అప్పుడు ఇంకా గొడవలు అయిపోతాయి. మనిషి ఉన్నప్పుడే మంచిగా ఉంటే మంచిగా ఉంటది. మనిషి దూరం వెళ్ళిపోతున్నాడు, దూరం వెళ్ళిపోయిన దాని తర్వాత నువ్వు తర్వాత నేను ఉన్నా అన్న కూడా మనిషి నీ ముందు ఉండడు. అదైతే గుర్తుపెట్టుకో చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా. మనిషి ఉన్నప్పుడే మనిషి వాల్యూ తెలుస్తుంది. మనిషి దూరంగా వెళ్ళిపోయింది అనుకో మనిషి వాల్యూ తెలియదు. ఇదైతే గుర్తుపెట్టుకో. కానీ అది కూడా మన బంధాన్ని డిసైడ్ చేస్తది కదా. అదే అది కూడా మన బంధాన్ని decide చేస్తది. బంధం డిసైడ్ చేస్తాను, నువ్వు డిసైడ్ చేస్తున్నావు. నేను డిసైడ్ చేస్తలే. నువ్వు అలా డిసైడ్ చేస్తున్నావు నీకు కావాలా టైం వినాకని చెప్పి మాట్లాడుతున్నావు. టైం కావాలని సరే మొత్తానికి నువ్వు వద్దు అనలే కదా. నువ్వు మాట్లాడకపోయినా పర్లేదు, ఎట్లీస్ట్ నాతో ఉంటే వేరేలా ఉంటది. నా పక్కన ఉన్న నాతో మాట్లాడకపోయినా ఏం కాదు నాకు. అదే సార్ ఉన్నాడు కదా, ఉంటాడులే. ఒక సిచ్యువేషన్ కాకపోతే ఇంకో సిచ్యువేషన్ వచ్చినప్పుడు మాట్లాడుతున్నా ఒక ధైర్యం ఉంటుంది నాకు. కొన్నిసార్లు నాదని కాదు, ఎవరిదైనా సరే ఒక డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు కొంచెం గ్యాప్ తీసుకోవాలి. తీసుకుంటేనే డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు గ్యాప్ వచ్చిందంటే ఆ గ్యాప్ ప్లాన్ ఉంటుంది. మళ్ళీ ఆ గ్యాప్ అనేది ఫిల్ అవ్వదు. రోజులు గడిచిపోతే ఆ గ్యాప్ అట్లనే ఉంటది. మళ్ళీ ఆ గ్యాప్ అనేది ఫిల్ అవ్వదు. gap తర్వాత కలిస్తేనే అది నిజమైన గ్యాప్ బంధం తర్వాత విజయ్. కలుస్తారు. కాకపోతే పాత ఏవైతే ఉన్నాయో మనుషులు అట్లా అయితే ఉండలేరు. అది ఏముండలేదు, ఉండలేరు. అట్లా ఏముండదు. అట్లా నువ్వు అట్లా అంత ఉండే ఉండు. అట్లా ఉండే అంత మనిషి అయితే దూరం నేను నీతో ఉంటాను, నాతో ఆలోచించుకున్నావంటే ఒక అంత చిన్న దూరం మాట. ఆలోచించిన కాబట్టి ఇంత దూరంలో కూడా నేను కొట్టినా అంటే దానికి ఒక రీజన్ ఉంటుంది. లేలే, అంత దూరం ఆలోచిస్తున్నావు అంటే నువ్వు చేసింది తప్పని తెలుసుకున్నావు. ఎవరు నేను చేసిన తప్పే, కాకపోతే సిచ్యువేషన్ నేను కొట్టడం కరెక్ట్ అనిపించింది నాకు. అదే ఆ సిచ్యువేషన్ నేను కొట్టడం కరెక్టే, ఆ నేను చేసిన తప్పే. situation కి ఆయనది కరెక్ట్, ఆ సిచ్యువేషన్ కి నాకు అనిపించింది నాకు కరెక్ట్. ఈ సిచ్యువేషన్ ఇప్పుడు మా ఇద్దరి మధ్యలో ఇంత దూరం ఇంత డిస్టెన్స్ వస్తుందని నేను అనుకోలేదు. వచ్చినప్పుడు నీదేంది కలిసి ఉంటే అది తగ్గుతుందని నువ్వు అంటున్నావు. కలిసి ఉంటే కొంచెం గ్యాప్ తీసుకుంటే అది కొంచెం ఇంకా బెటర్ అవుతుందని నాకు అనిపిస్తుంది. అది ఏది కరెక్ట్ అవుతుందో చూద్దాం. నీది కరెక్ట్ అవుతుందా నాది కరెక్ట్ అవుతుందో చూద్దాం. కరెక్ట్ తప్పు కాదు, ఇక కలిసి ఉంటేనే ఏదైనా మంచిగా ఉంటది. జరిగింది అయిపోయింది, ఇక ఎవరు మనసులో పెట్టుకోకుండ్రి. ఎందుకు నువ్వు పెట్టుకోవద్దు, ఆయన పెట్టుకోవద్దు అని ఏమంటుండే అర్థమవుతుందా? నేనే వస్తాను విజయ్, నేనే ఫోన్ చేస్తా. ఈ రోజు నీ ఫోన్ ఎత్తాను నేను. ఒక మనిషి ఇవాళ చచ్చిపోతుంది, ఇవాళ ఏడ్చింది రేపు ఏడుస్తామా, రేపు ఏడ్చింది ఎల్లుండి ఏడుస్తామా? ఒక మాట గిగి కోపం కూడా గంతే. నీ ప్రశ్నలు నీవి ఎవ్వరో బదులెవ్వరుగా. ఇప్పుడు ఈ రోజు చేసింది- నేనే ఎత్తి నీ దగ్గరికి వస్తా. నేను చేసింది తప్పు అని నేను తెలుసుకొని ఇప్పుడు ఆయన సారీ అని తప్పని చెప్దామని వచ్చిన. తెలుసుకున్నాక సారీ అని చెప్పి సారీ అని చెప్దామని అది వచ్చిన. ఇంకా అంతకన్నా ఏముంటదిరా? నేను అట్లేం అంటలేనమ్మా. నేను ఒక 2 రోజులు అయితే నేనే పోయి ఆయన కలుస్తుండే. ఆయన నాకు ఫోన్ చేయలేదు. ఇప్పటికే 3 రోజులు అవుతుంది ఆల్రెడీ. ఇప్పటికే 3 రోజులు అవుతుంది మాట్లాడక. ఆయనకు ఫోన్ చేస్తే లేపలేడు. తెలుసు, కానీ నాకేందంటే కొంచెం మంచి తప్పు అయింది అన్నాక ఇది ఒక తప్పు. మెట్టు దిగినట్టే. నేను నువ్వు చేసేది తప్పు. మాట్లాడకపోవడం అమ్మా, ఇంకా తప్పు. నేను చేసేది నాకు తప్పని నాకు తెలుసు, 100% తెలుసు. కాకపోతే నీకు ఫస్ట్ నుంచి కూడా తెలుసు. అమ్మకి నాకేదైనా క్లాషెస్ వస్తేనే నేను ఒక 2-3 రోజుల దాకా మళ్ళీ అమ్మ మొహం చూడ. ఎందుకంటే అది అంతే. మళ్ళీ అమ్మ నేను అది వండినా ఇది వండినా మెల్లగా పిలిచి పెడుతుంది. ఒకవేళ ఇంకొక 4 రోజులు గ్యాప్ వచ్చింది అనుకో, అప్పుడు అమ్మ ఏమైందమ్మా నేనే వస్తా. అంటే ఇది నా స్వభావం. అది మార్చుకోనికి ట్రై చేస్తున్నాను. అమ్మకి కొడుకుకి ఎట్లాంటిదనే ఉండొచ్చు, అమ్మ ఎప్పుడైనా సరే దగ్గర తీస్తుంది. వేరే బంధాలు ఏవైతే మిగతా ఉన్నాయో అవన్నీ గ్యాప్ వచ్చినప్పుడు గ్యాప్ లానే ఉంటాయి.
ఈ 2 రిలేషన్లు వేరే ఉంటాయి, ఫ్రెండ్షిప్ అయినా బ్రదర్ అయినా అన్ని వేరే ఉంటాయి. అన్న తమ్ముల బంధము, అన్న సొంత తెలియదా అంటే ఎన్ని సంవత్సరాల నుంచి మీరు చూస్తూనే ఉన్నారు, అన్ని తెలిసి మీకు మళ్ళీ ఇదే చెప్తున్నారు మీరు. అట్లా ఎప్పుడు విజయ్, ఈ రోజు నీ ఫోన్ నేను ఎత్తలే, రేపటి రోజు నేనే నీకు ఫోన్ చేస్తున్నా, ఇంకో 2 రోజులు అయితే. అవన్నీ మనసులో అప్పటి వరకు నేను ఎందుకు అవుతా అన్న, నేను ఆల్రెడీ 3 రోజులు ఉన్నా అంటేనే చాలా ఘోరంగా ఎంత కష్టంతో ఉన్నా నాకు తెలుసు. 3 రోజులు ఉన్నా అంటే ఎంత కష్టంతో ఉన్నా నాకు తెలుసు. ఇప్పుడు ఇక ఆయన కూడా ఇప్పుడు ఏమైతుందో ఏమన్నట్టు ఆ టెన్షన్ లో జరిగిపోయింది అది. ఇప్పుడు నువ్వు నా మీద ఒక దెబ్బ వేసినావు, నేను ఇంకా ఏమన్నా నీతో అప్పుడు అదే టైంలో నువ్వు నా మీద వేసినావు, ఆడ నేను నిన్ను అన్ని తిరిగి నేను నిన్ను ఏమనకుండా ఆడ నేను వాల్యూ ఇచ్చిన, నేను నీకు ఆడ నేను అదే నేను మళ్ళీ రిటర్న్ గా నీకు దెబ్బేస్తే ఆడ మన బంధానికి అర్థమేముంది, మన దోస్తానికి ఇజ్జత్ ఏముంది. నువ్వు అక్కడ అర్థం చేసుకున్నావు కాబట్టే ఇప్పుడు నేను వచ్చి ఇక్కడ నించొని మళ్ళీ మాట్లాడుతున్నాను నీతో. నేను తప్పు చేసిన కాబట్టి వచ్చి మాట్లాడుతున్నా. అదే విజయ్, అక్కడ అర్థం చేసుకున్నావు, ఇప్పుడు నా సిచ్యువేషన్ నేను మాట్లాడతలేను, ఎందుకు అర్థం చేసుకుంటా? దూరం చేసేది నేను ఏది అర్థం చేసుకోను నేను. సరే విజయ్, నువ్వు ఎట్లానన్నా తీసుకో, నేనైతే ఇప్పుడు ఒకటే చెప్తున్నా నీకు, నాకైతే ఇప్పుడు టైం కావాలి, నువ్వు ఏమన్నా అనుకో, ప్లీజ్ అర్థం చేసుకో అని చెప్తున్నా. ఇంతకన్నా మంచిగా నేను చెప్పలేను. నేను అర్థం చేసుకోలేను, నువ్వు నాతో మాట్లాడాలి అంతే. మాట్లాడతావా, ఇట్లా ఎప్పటిలా ఉంటావా, ఇట్లా చేస్తావా? నువ్వు ఏదైనా చేసుకో, ఇక నీకు ఇంత జిద్దు మీదకి వస్తే నేను గట్టిగా మాట్లాడాలి. నేను కొట్లానికే జిద్దు మీద రాలే, కలవనికే జిద్దు మీద. నువ్వు నీ వర్జన్లోనే నువ్వు మాట్లాడుతున్నావు, నాకు అది వద్దు, నాకు అది నేను తీసుకోలేకపోతున్నా, నాకు టైం పడుతుంది. నువ్వు ఎట్లా తీసుకున్నా సరే దీన్ని, నేనైతే నాకు టైం కావాలి, నేనే వచ్చి మాట్లాడతా. నువ్వు అప్పటిదాకా ప్లీజ్ అర్థం చేసుకో, వెళ్ళు, నేనే నీకు ఫోన్ చేస్తా, వెళ్ళు. చిన్ననాటి నుండి జ్ఞాపకాలతోని కట్టుకున్నవంతేనేమైంది. పంపించేస్తున్నావు మొత్తం నన్ను. నేనైతే ఇప్పుడు ఇదే చెప్తున్నాను విజయ్, ప్లీజ్ అర్థం చేసుకో, వెళ్ళు. నేను మళ్ళీ కలవాలనుకుంటున్నాను కాబట్టి నేను నిన్ను నిలబడుతున్నా, ఏమని అనుకో. ఓరోరి దేవుడో ఎన్నెన్ని సితారాలు సేతావు నీ రాతలో. అదిగే ఇది జరిగినది. ఆయన కోపంలో అయితే ఉన్నాడు, ఆయన కోపడ్డంలో అయితే తప్పు అయితే నాకైతే అనిపించలే, కానీ నాకే తెలియదు, కానీ ఏదో కొంచెం బాధ అయితే అనిపించింది. నిజంగా ఇంకో మనీ ఇచ్చేసి ఇట్లా పంపించడం అనేది నాకు అసలు నాకైతే మంచి అనిపించలే. సరే పోనీ, ఇక ఏ ఉద్దేశించి ఇచ్చిరో ఏమి ఇచ్చిరో మనకైతే తెలియదు, కానీ పోనీ తీసుకుందాం, ప్రతి ఒక్కటి అన్ని తీసుకున్నాం, ఇది ఒక్కటి తీసుకోవడంలో తప్పేముంది. పోనీ ఉద్దేశరా పెట్టేసి అన్న అని చెప్పేసి నేను ఒక ఇదితో పోయేసి దగ్గర పోయేసి మాట్లాడి, అన్న సారీ అన్న క్షమించిన తప్పు అయిపోయింది. కానీ ఆ టైంలో ఆ సిచ్యువేషన్లో వాళ్ళు దుర్మార్గురాలు, అసలు డోలో దగ్గర మనం పోవద్దు. ఎందుకు అవసరమా? మంచిగా ఉన్న మన లైఫ్ని చెడగొట్టుకొని వాళ్ళందరి దగ్గర పోయేసి వాళ్ళ మధ్యలో ఇన్వాల్వ్ చేసి పొసుకున్న వాళ్ళు ఏమైనా చేసి ఏమైనా కొట్టినా ఏమైనా చేసి ఉంటా మళ్ళీ బాధపడేది నేనే. మీ ఫ్రెండ్స్ కొట్టిరు విజయ్ అని చెప్పి మళ్ళీ నన్నే అంటాడు. ఎందుకు అంతవరకు నేను ఎందుకు తీసుకొచ్చి రావాలి, నేను ఉన్నాక ఎందుకు అట్లా జరగాలి, నేను ఉన్నంతవరకు అట్లాంటివి జరగవద్దని చెప్పి నేను ఆయన ఆపిన ఇక్కడ ఇన్న ఆపిన. మనం ఒక దెబ్బ కొట్టినా ఎందుకు అంటే వాళ్ళ గురించి మాకు తెలుసు ఆల్రెడీ. అసలు వాళ్ళు వచ్చేసి మళ్ళీ నేను కొట్టాకుండా వాడు కొట్టినా అనుకో, నాకు ఇంకా అసలుకే కదా నాతో. అందుకే నేను కొట్టాల్సి వచ్చింది నా చేయితోని. కొట్టిన కానీ తప్పే, ఇంకా తప్పు చేసిన దానికి పోయేసి ఇంటికి పోయేసి బతిమలాడేసి కాలు మొక్కేంత వరకు సిచ్యువేషన్ వాళ్ళు తీసుకొచ్చేసి అంతవరకు తీసుకొచ్చి మాట్లాడిన తర్వాత జస్ట్ సరేలే పోనీ అని ఒక మాట అంటే వాడికి అయిపోయేది. అప్పటికే 3 రోజులు టైం ఇచ్చిన, 3 రోజులు నుంచి ఫోన్ చేసి ఫోన్ లేపుతాడని చెప్పేసి నేను ఇంటికి పోయి మాట్లాడినా. గంటసేపు రోడ్ల మీద నేను ఆగి నించొని గంటసేపు ఆగి ఆయనతో మాట్లాడే పోదామని చెప్పి రోడ్ల మీద నించున్నా. ఇంతకన్నా మించి దిగజారి మాట్లాడమంటే నాతో అయితే అయితలేదు గైస్, సీరియస్లీ చెప్తున్నా. నాతో ఇక్కడ ఉండి చేయాలన్నా నాకు ఎందుకో నాకు మనసు అయితలేదు, మాటలు కూడా వస్తలేవు. ఆ బాధకి నేను ఏం చెప్పాలి నాకు అర్థమవుతలేదు, కానీ నాకైతే మనసు వస్తలేదు ఉండాలంటే. నేనే వెళ్ళిపోదామని చెప్పి ఫిక్స్ అయిపోయినా. ఎక్కడికి వెళ్తానో నాకే తెలియదు. కానీ ఫిక్స్ అయితే వెళ్దామని చెప్పేసి నా మైండ్ అస్సలకే బాగాలేదు. మ్యాక్సిమం నేను ఇంకా ఛానల్కి వస్తున్నా రాను అయితే నాకు తెలియదు, ఛానల్ నేను వీడియోలు చేస్తున్నా లేదో తెలియదు. నాకు నిజంగా చెప్తున్నా చాలా బాధ అనిపిస్తుంది. అందుకే బట్టలన్నీ ప్యాక్ చేసుకుంటున్నా వెళ్ళిపోదామని చెప్పేసి. నిన్న నవ్విన నవ్వుల వెనుక ఇంత దుఃఖముందా నయవంచక. నువ్వేదో వీడియో ఇస్తున్నావు రావా? వస్తానా, నువ్వు ఈడు లేకపోతే నేనేం చేస్తాను. ప్యాక్ చేసుకోబోందా నాతో అయితే లేదు, అట్లీస్ట్ నువ్వరా నాతో, వేరే ఎట్లా ఊరలేదు నాతో లేదు.
ఎంత గొడవలైనా సరే ఏ ఇంట్లో అయినా సరే అన్నదమ్ములకి ప్రతి ఒక్కరు గొడవలు అనేది అవుతాయి. తమ్ముడు తప్పు చేసిండో అన్న తప్పు చేసిండో, తమ్ముడు తప్పు చేస్తే అన్న సరిదిద్దుకొని చెప్పాలి అట్లీస్ట్ తమ్మునికి. ఏ ఇంట్లోనైనా అన్నతమ్ముల మధ్య గొడవలు అయితే జరుగుతాయి, తప్పేముంది. ఇక తర్వాత కలిసి ఉంటేనే కదా బాండింగ్ అనేది ఎట్లుంటుంది, నిజమైన బాండింగ్ అది ఏం బాండింగ్ అనేది చూసేది. ఇంటికి మాట్లాడే కూడా మళ్ళీ అదే వస్తుంది, అట్లనే మాట్లాడుతుంది. ఇంకా ఆంటీ గురించి అయితే నేను చెప్పలేను అనుకో, నేను నా నోటికి మాట కూడా వస్తుంది, నేను మాట్లాడలేను. ఉద్దేశం కాసి ఇక నేనైతే వస్తున్నాను తెలియదు. ఈ వీడియో పోస్టింగ్ అవుతుందో లేదో కూడా నాకు తెలియదు జనరల్, ఎందుకంటే అన్న పర్మిషన్ కూడా నేను పోస్టింగ్ అయితే చేయను. నేనైతే వెళ్ళిపోతున్నా కాసి, ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోవాలనుకుంటున్నా. వెళ్ళిపోవాలని ఫిక్స్ అయిపోయినా. నా మైండ్ అంతా నిజంగా చాలా ఇష్టం ఉంది 2 రోజుల నుంచి. అయితే నాతో నష్టం అయితే నాకు కంట్రోల్ చేసుకోలేకపోతే నువ్వు వస్తున్నావు అయితే వస్తున్నా నా బ్యాగ్ ప్యాక్ చేసుకున్నావు పోందా. సీ యూ గైస్. నేనైతే వెళ్ళిపోతున్నా. వెళ్ళిపోయి వీడియో అయితే మీకు పెడతా ఖచ్చితంగా. కానీ వెళ్ళిపోతున్నా మాత్రం మీతో అయితే చెప్పాను. ఇక పోయి వెళ్ళిపోతే ఇక్కడ నుంచి అయితే నాతో అయితే లేదు. నడు క్యాబ్ వచ్చిందా? వచ్చిందన్న. వెళ్ళిపోతాం. ఇదే లగేజ్ కింద పెట్టేసిన. నడు. నటరా వీడియో చాలా ఎందుకు పెడుతున్నారో వీడియో అంతా మరి పెడితే తెలిసిపోతుందా జనాలకి మనం పెట్టారు పోతున్నామని చెప్పేసి. తెలియాలిగా అన్న. తెలియద్దనే కదా మనం పోయేది, మళ్ళీ తెలియాలంటే కూడా వాళ్ళు కూడా మిస్ అవుతారు కదా అన్న మిమ్మల్ని. ఎవరేం మిస్ అయ్యారు, 4 పనుల మీద బిజీ ఉన్నారు. వాళ్ళు మిస్ అవుతారు, వీళ్ళు మిస్ అవుతారని చెప్పేసి అనుకోవడం మన ప్రమాదం. పోతున్నా ఏం చేయాలి మరి, కొట్లాడైతుంది రాత్రి అయితలేదు, వెళ్ళిపోతున్నా ఇక. మరి ఏం చేస్తారు మరి? లేదు అవన్నీ నాకు ఎప్పుడు నాతో అయితలేదు ఉండాలి, నేను వెళ్ళిపోతున్నా. నడరా వదిలేరా బాయ్, వీడియో వర్షం ఎక్కువ ఫస్ట్ కార్ ఎక్కువ. సో గైస్ ఫైనల్గా అయితే నేను వెళ్ళిపోవడం అనేది అయితే ఫిక్స్ అయిపోతున్నా. కాకపోతే ఇంకొకసారి ఏంటి అంటే ఇక్కడ నుంచి వెళ్ళే ముందు మళ్ళీ మీకోసం అని చెప్పి ఒక్కసారి నేను కంక్లూజన్ అయితే ఇవ్వాలనుకుంటున్నా. ఏంటి అంటే అది గొడవ అయింది కరెక్టే, నేను కొట్టిన మాట నిజమే, అది తప్పే నేను చేసింది. కాకపోతే నేను చెప్పేది ఏంటి అంటే ఒకవైపు చూస్తేనేమో నా ఫ్రెండ్, ఇంకో వైపు ఏమో అన్న. ఫ్రెండ్ వచ్చి మా అన్నం కొడితే నేను తట్టుకోలేను యాక్చువల్గా. అది చూసుకుంటే నేను అసలుకే ఉండలేను. అట్లీస్ట్ ఆయన కొట్టేసి నేను ఆపితే అట్లీస్ట్ అక్కడ సైలెంట్ అయిపోయి మంచిగా ఉంటుంది అట్లా అని చెప్పి వీడిని ఆపుతున్నా, అక్కడ అన్నని ఆపుతున్నా. సైలెంట్ అయిపోతుంది అని చెప్పేసి నేను కొట్టి నేను సైలెంట్ ఆపిన. అదే నేను చేతులు పట్టుకొని కూర్చొని కొట్టుకుంటాను ఆయన అని చెప్పి ఇద్దరిని కొట్టుకోమని చెప్పేసి వదిలేస్తే వాళ్ళిద్దరు ఇట్లా కొట్టుకుంటే అది మళ్ళీ నాకే బాధ అనిపిస్తుంది. అక్కడ ఈయన ఫ్రెండ్ అవుతాడు, అక్కడ అన్న అవుతాడు, మళ్ళీ వాళ్ళు కొట్టుకుంటే మళ్ళీ నాకే బాధ. ఒకసారి మీరు కూడా నా ప్లేస్లో ఉండి ఒక్కసారి మీరు ఆలోచించండి కదా, సీరియస్లీ చెప్తున్నా. మీరు ఇదే చేస్తారు. ఇక్కడ ఆయన ఆపలేడు, ఇక్కడ నిన్న ఆపలేదు. అక్కడ ఫ్రెండ్ గాడేమో నేను లేపేస్తా, చంపేస్తా, చీరేస్తా, పోనీ అని చెప్పేసి వాడంటాడు. ఈయనేమో అట్లా అంటాడు. ఇప్పుడు ఈయనతో కలిసి నేను ఆయనను కొట్టలేను, మళ్ళీ అది గలీజ్ అయిపోతుంది. ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్షిప్ నేను చాలా వాల్యూ ఇస్తాను, మీకు కూడా తెలుసు, తెలియదు ఏముంది. ఇది గైస్, ఇది ఒక్కోసారి మీకు చెప్పాలనుకుంటున్నా. ఆయన ఇంకొకటి థింగ్ ఏంటి అంటే ఆయన అప్పు చేసి పోయినప్పుడు ఆయన ఎవ్వరు ఒక మాట అనొద్దు అని చెప్పేసి నేను ఏం చేసిన అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా తెలియకుండా ఇంత మనీ తీసుకొని ఇచ్చేసి ఆ ప్రామిసర్ నోట్ అనేది తీసుకొచ్చి లాస్ట్ మీకు ఆల్రెడీ తెలుసు ప్రామిసర్ నోట్ తీసుకొని వచ్చిన. ఇప్పుడు గొడవ కాగానే వాళ్ళ అమ్మ వచ్చేసి తీసుకొని డైరెక్ట్ ఇన్ని పైసలు తీసుకొని ఆ ముఖానికి ఇచ్చేసి కొట్టేసి తీసుకొని నీ పైసలు నువ్వు తీసుకొని వెళ్ళిపో అంటే నిజంగా చెప్తున్నా నాకు మస్తు బాధ అనిపించింది. నాకు అది తట్టుకోలేకపోయినా. ఎందుకంటే గొడవ కాకుండా నార్మల్గా ఇచ్చుంటే నేను దాన్ని హ్యాపీగా నేను తీసుకుంటుంది. ఎందుకంటే సరిపోని ఇచ్చినా కదా, మళ్ళీ తీసుకుంటున్నా, ఆ పైసలు నేను తీసుకున్నా కదా అని చెప్పేసి ఇది ఉండే.
నేను అడగకముందే ఇచ్చేసి అవసరం లేదు మా వంతో నీకు సంబంధం లేదు వెళ్ళిపోయి ఇంట్లోకి అన్న టైప్లకి చెప్పేసరికి ఇద్దరు కలిసి నన్ను ఒక రకంగా కార్నర్ చేసి మాట్లాడినట్టు నాకు అనిపించింది. సీరియస్గా చెప్తున్నా గైస్, నాకు సీరియస్గా నాకు మంచిగా అనిపించలేదు. అందుకని నేను ఉండాలనుకుంటే ఉండబుద్ధి కూడా అవుతుంది నాకు. మాటలు కూడా వస్తారు, కళ్ళలకే నీళ్ళు వస్తున్నాయి. ఇది గైస్ నేను చెప్పాలనుకుంది. అయితే ఇక అన్న అనుకొని చేస్తేనేమో అట్లా చేసిండు, హెల్ప్ చేస్తేనేమో ఇట్లా చేసిండు. ఇద్దరు కలిసి కార్నర్ చేసి నన్ను తిట్టింట్లకే ఎలా వేసారు. ఈవెన్ మన ఇంట్లోకి ఒక శత్రువు అనేటోడు వచ్చినా కూడా ఎట్లీస్ట్ నన్ను హ్యాపీగా స్వీకరిస్తారు. తమ్ముడు అయ్యి నేను ఇంటికి వచ్చేసి బతిమలాడి అట్లా కాదు ఇట్లా కాదని చెప్పిన తర్వాత కూడా ఇద్దరు చెలవటిని చూసినావా, సీరియస్గా నాకు మంచి అనిపించలేదు. నాకు అస్సలు మంచి అనిపించలేదు. ఇంకా ఇంట్లో అందరి ఇంట్లో కూడా గొడవలు అవుతాయి, తప్పేమో అందరి ఇంట్లో గొడవలు అవుతాయి. మా ఇంట్లో కూడా గొడవ అయింది. కలుస్తూనే కదా బాండింగ్ అనేది ఎందుకు అర్థమవుతుంది. ఆ మనిషికి దమాక్ లేదు, అర్థమవుతుంది. నా ప్లేస్లో ఓవర్లో ఇదే చేస్తాం. ఈయనతో కలిసి ఆయనను కొట్టలేము, ఆయనతో కలిసి ఈయనను కొట్టలేము. అట్లీస్ట్ నేను కొడతానని అవుతారని చెప్పి ఒకే ఉద్దేశంతో నేను కొట్టి అక్కడ కూర్చోబెట్టి ఆపేసిన. అది నేను చేసాను. ఇంతకు మించిన అయితే నేను చెప్పలేను, నేను చేయలేను. ప్రజెంట్ అయితే నేను ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోవాలనుకున్నా హైదరాబాద్ నుంచి. ఇంకా ఎక్కడికి వెళ్తున్నా ఏందని చెప్పి ఆయన కూడా తెలియదు, ఎవరు తెలియదు. జస్ట్ నేను కూడా పోయేసి కొంచెం బాధ అనిపిస్తుంది. ఇక్కడ నుంచి వెళ్ళిపోయి చిల్ అవుదామని చెప్పి ఒకే ఒక ఇంటెన్షన్తో నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నా గైస్. ఇక మీరు నన్ను తిట్టినా పర్లేదు, కొట్టినా పర్లేదు, ఏమనుకున్నా పర్లేదు, శ్యామ నాకు సపోర్ట్ చేసినా పర్లేదు, ఏమని అనుకోండి. ఎందుకంటే నేను చేసింది కరెక్ట్ అని నా ఉద్దేశం. నా ప్లేస్లో ఎవరున్నా సరే ఇదే చేస్తారు. అక్కడ ఫ్రెండ్ని కొట్టారు, ఇక్కడ అన్ననే కొట్టారు. సో నేను చేసింది అయితే కరెక్ట్ అనిపించింది నాకు ఆ సిచ్యువేషన్లో. ఈయన కొట్టకపోతే ఈయన ఆలయ మీద పోతారు. ఆల్రెడీ 5-6 ఉంటారు. 5-6 కలిసి ఒక్కరిని కొడితే మళ్ళీ గలీజ్ ఉంటుంది. మళ్ళీ ఆయన గొడవ పెద్ద అవుతుంది. ఇట్లాంటి సిచ్యువేషన్ ఏం చేయాలంటే కొంచెం నాయక్గా ఆలోచించి, తెలివితో ఆలోచించి ఆపేసుకుంటే సరిపోతుంది. ఒక్క దెబ్బ మన మీద కొట్టినప్పుడు చిన్న ఉన్నప్పటి నుంచి మనం ఉన్నప్పుడు ఒక్క దెబ్బ ఒకడు వేరేడు అవతలోడు మనల్ని కొడితే ఆ బాధ అనేది మనకి లైఫ్ లాంగ్ రిగ్రెట్ ఫీల్ అవుతాం. అలాంటి సిచ్యువేషన్ వద్దు. అందుకని ఆడికి ఆపేసిన గొడవ నేను. యాక్చువల్గా విజయ్ అన్న కూడా ఆ ఇన్సిడెంట్స్ అయిపోయిన 3 days వరకు చాలా సఫర్ అయినాడు గైస్. అదైతే నేను దగ్గరుండి చూసిన. అది విజయ్ అన్న శ్యామనని మళ్ళీ ఫేస్ చేయకూడదు, ఎట్లా చేస్తానో ఎన్ని బ్యాగ్స్ ప్యాక్ చేసినాడో మీరే చూడండి గైస్. అసలు కంటిన్యూగా అసలు ఎన్ని రోజులు ఉంటుందో శ్యామన అసలు నేను ఫేస్ చేయలేను అనే బాధతో అసలు ఎన్ని డేస్ అయినా కానీ 1 month అయినా కానీ 2 months అయినా కానీ అన్న నేను ఫేస్ చేయలేను, దగ్గర లేకపోతే వేరే వాళ్ళతో తిరిగినా నేను ఉండలేనని బాధపడి చాలా లగేజ్ అంతా అయితే ప్యాక్ చేసుకుని అయితే వెళ్ళిపోతున్నాను. ఆల్మోస్ట్ దగ్గర అయితే వెళ్ళిపోతావు. 1-2 months వరకు అయితే నేను రాను. ఆయన పిలిచినా రాను, ఊరు పిలిచినా అసలు ఫోనే లేపు ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే నాదేమో లేపిండా. ఇంత సఫర్ ఇంత అయిపోయి అంత బాధపడి నాదే తప్పుంది అనుకుని మళ్ళీ ఇంటికి పోయేసి మాట్లాడితే పట్టుకొని బయటికి పంపించేసి చూస్తావా. నాకు నిజంగా ఏమన్నా తిడితేనే బాధ అనిపించదు, కానీ ఇట్లాంటివి చేస్తేనే కొన్ని బాధ అనిపిస్తాయి కదా నిజంగా. కానీ నాకైతే నమ్మకం ఉందన్న, నువ్వు శ్యామన్న మళ్ళీ రేపటి రోజు అనేది ఖచ్చితంగా కలుసుకుంటారా. అదే ఆయన మైండ్ సెట్ తెలుసు కానీ ఎట్లుంటుందో. ఇవాళ కోపంగా ఉండొచ్చు, రేపు కలుస్తామేమో తెలియదు. కానీ దిగజారిపోయి ఇంతవరకు వచ్చేసి బతిమలాడి మాట్లాడి నా తప్ప అయిపోయిందని చెప్పి క్షమించమని చెప్పినా కూడా ఇక మాట్లాడకపోతే ఏం చేస్తాను చెప్పు మనం. నేను తర్వాత నీకు ఫోన్ చేస్తే నువ్వు లేకపోతే నేను ఫోన్ చేసి రేపు లొకేషన్ పెట్టేస్తాను డైరెక్ట్ అన్నట్టు. అట్లా మంచిగా ఎందుకన్నా వద్దు. కావాలనుకున్నాడు, తెలియాలనుకున్నాడు, ఎట్లయినా సరే మాట్లాడతాడు, ఎట్లయినా సరే తెప్పించుకున్నాడు, ఎట్లయినా సరే రప్పిస్తాడు. చూద్దాం ఏం జరుగుతుంది. నేనైతే ఇప్పుడైతే వెళ్ళిపోతున్నా. మళ్ళీ చెప్తున్నా, ఈ వీడియో పెడతానో లేదో అయితే నాకు తెలియదు. ఆయన ఏమంటాడో తెలియదు. నేను మాత్రం ఈ వీడియో చూద్దాం. నేనైతే మ్యాక్సిమం ట్రై చేస్తాను పెట్టడానికి. కానీ నేనైతే హైదరాబాద్ నుంచి అయితే వెళ్ళిపోతున్నాను కదా, సీరియస్ చెప్తున్నా. ఇంకో లగేజ్ అయితే ప్యాక్ చేసుకున్నాను. ఆల్మోస్ట్ 2 monthsకి దగ్గర మొత్తం లగేజ్ అయితే అన్ని ప్యాక్ చేసుకున్నాం. మొత్తం అన్ని పెట్టేసినావు కదా. ఒకవేళ ఈ వీడియో నువ్వు చూస్తే పోస్ట్ చేస్తే ఖచ్చితంగా చెప్తున్నా, పోవడానికి రీజన్ అయితే నేను కాదు. ఎక్కడ పోతున్నాడో కూడా నాకు తెలియదు. ఎంత అన్న ఎక్కడ పిలిచిపోతే నేను అక్కడ ఉంటాను. నువ్వు మంచి సేఫ్ సైడ్లో ఉంటావు కదా. అంతేగా అన్న, ఏదైనా సరే. సరే గైస్, పోనీ వదిలేసింది కానీ నేనైతే వెళ్ళిపోతున్నా. బాయ్ గైస్, బాయ్.
సో గైస్ బస్ అయితే ఇష్టం స్టార్ట్ అయితే అయిపోయినాం గైస్. ఎదికి వెళ్తున్నాం అయితే చెప్పాను, దిగిన తర్వాత మళ్ళీ మీకు చెప్తాం. బాయ్ గైస్.